నమో తెస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు మనం కర్మ గురించి చెప్పుకుంటూ వస్తున్నాము. అది ఎలా పనిచేస్తుంది, ఇంకా గతంలో చేసిన వాటికి ఇంకా వర్తమానంలో చేసిన వాటికి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనేది నిన్న చెప్పుకున్నాము. ఇంకొక విషయం, ఇప్పుడు చెప్తున్న ధర్మ ప్రవచనాలు మీకు అర్థమైనట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఏవైనా అర్థం కాని ఉన్నా కానీ ఆ పాయింట్ అక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. ఎందుకంటే ధర్మం విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే కనుక వాటిని నివృత్తి చేసుకుంటే చాలా బాగుంటుంది. అలా కాకుండా ధర్మం పట్ల సరైన అవగాహన లేకుండా అపోహలతో ఉంటే ఇంకా అది మీకు హాని చేస్తుంది. ఉదాహరణకి, ఒక పాముని పట్టుకోవాలి అంటే దాని తలని పట్టుకోవాలి. తోకని పట్టుకుంటే అది కాటేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ధర్మాన్ని కూడా సరైన విధంగా బుద్ధుడు ఏ అర్థంలో చెప్పాడో ఆ అర్థంలోనే మనం స్వీకరించినట్లయితే అది మనకి గొప్ప ఫలితాలను తీసుకొస్తుంది. అలా కాకుండా మన పూర్వ ఏవైతే నమ్మకాలతోటి దీన్ని కూడా విలువ కట్టుకుంటూ పోయామో, సో నాకు ఇది తెలుసు అనుకొని తప్పుగా అర్థం చేసుకుంటే తర్వాత దాన్ని మార్చుకోవడం చాలా కష్టమవుతుంది. అందుకే ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్స్ రూపంలో అడగచ్చు. అయినా కూడా వీడియో అర్థమైతే కనుక ఏదైనా కామెంట్ చేయండి, అది ఇంకా బాగుంటుంది. అయితే కర్మ అనేక రకాలుగా ఉంటుంది, కానీ 5 ధర్మాలు అవి తప్పకుండా ఆ కర్మలో ఉంటాయి. ఏంటవి? మొదటిది కమ్మ సఖ, రెండవది కమ్మ దాయాద, మూడవది కమ్మ యోని, నాలుగవది కమ్మ బంధు, ఐదవది కమ్మ పటిసరణ. కమ్మ సఖ అంటే వ్యక్తులు ఆచరిస్తున్న కర్మలే చివరికి వారి ఆస్తులు అవుతున్నాయి. మానవులంతా కర్మలు చేస్తూనే ఉంటారు. కర్మ చేయని మనిషి అనేవాడు ఎవడూ లేడు. అది మనిషి కానీ ఏ ప్రాణి అయినా ఏదో ఒకటి కర్మ చేస్తూనే ఉంటారు. అయితే నేనేం పని చేయను అని భీష్మించి కూర్చున్నప్పటికీ అతడి చేతన మనస్సులో చెలరేగే అనేక సంకల్ప వికల్పాల ద్వారా కర్మలను మనస్సులో చేస్తూనే ఉంటాడు. వ్యవహారికంగా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు, ఐశ్వర్యం పిల్లలకు ఆస్తిగా సంక్రమిస్తాయి. పిల్లలు కూడా పెద్దయి వారు కూడా సంపాదించుకొని ఆస్తులను వృద్ధి చేస్తారు. కానీ ఇవి వారు బ్రతికి ఉన్నంత వరకే వారి వెంట ఉంటాయి. వారు మరణించినప్పుడు ఇలా వ్యవహారికంగా సంపాదించిన ఆస్తిపాస్తులను ఈ లోకంలోనే వదిలిపోవలసి వస్తుంది. ఇలా జీవించి ఉన్నప్పుడు సంక్రమించి ఉన్న ఆస్తులు, సంపాదించిన ఐశ్వర్యాలు అనేక కారణాల వల్ల నాశనం కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. వరదల వల్ల కావచ్చు, అగ్ని ప్రమాదాలు, శత్రువుల వల్ల, దొంగలు మొదలగు కారణాలు ఈ ఐశ్వర్య సంపదలు ఆస్తులతో సంబంధాలను ఏర్పరచుకొని కొల్లగొడతాయి. ఇవి సంపాదించిన వ్యక్తులకు అందకుండా చేస్తున్నాయి. అందువలన బాహ్య ప్రపంచంలో సంపాదించిన లేదా సంక్రమించిన ఐశ్వర్య సంపదలు, ఆస్తులు ఏవి కూడా నీ సొంత ఆస్తులు కావు. వీటికి నీవు తాత్కాలిక యజమానివి మాత్రమే. బ్రతికి ఉన్నంత వరకు అనుభవించి మరణించినప్పుడు అన్నీ ఎక్కడ ఉన్నవి అక్కడ వాటిని వదిలిపెట్టి ఈ శరీరాన్ని కూడా వదిలిపెట్టి మరో లోకంలోనో మరో చోట మరో జన్మనెత్తడానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది.
నీవు కట్టుకున్న బట్ట కూడా నీ వెంట రాదు. కానీ బ్రతికి ఉన్నప్పుడు, పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు నువ్వు చేసిన కర్మలు నీ నిజమైన ఆస్తులవుతున్నాయి. ఈ కర్మలన్నీ సంస్కార రూపంలో సంచితమై ఉండి అవి మీ వెంట నడిచి వస్తాయి. అంటే ఏవైతే మంచి చెడు కర్మలు ఆచరిస్తారో, మాటలతో కానీ, శరీరంతో కానీ, ఇంకా మనసులో కానీ, అవి సంస్కార రూపంలో సంచితమై ఉంటాయి. అంటే మీ మనసులో దాగి ఉంటాయి. అవే మీ వెంట వస్తాయి. గత జన్మల్లో వారు ఆచరించిన అకుశల కర్మలు అన్నీ వారి వెంట ఉండి వారి జీవన ప్రవాహంలో కొనసాగుతూ వారు భవిష్యత్తులో పొందబోయే వందల వేల జన్మలన్నిటిలో ఈ భవ సంసారంలో ఉన్నంత వరకు వారి వెంట ఉండి వారితోనే సంబంధాలు ఏర్పరచుకొని బంధాలు పెట్టుకొని ఉండి అవి వారి నిజమైన ఆస్తులుగా ప్రవర్తిస్తాయి. ఈ ఆస్తులను మరొకరితో పంచుకోవడానికి వీలు లేదు. వ్యక్తులు చేస్తున్న కర్మలే వారిని భవ సంసారంలో బంధించి ఉంచుతాయి. అందువలన బుద్ధుడు వ్యక్తులు చేసిన కర్మలే వారి నిజమైన ఆస్తులు అని ప్రకటించాడు. రెండవది కమ్మ దాయాద. వ్యక్తులు గత జన్మల్లో ఆచరించిన కర్మలు మరియు వర్తమాన జన్మలో ఆచరించబోయే కర్మలకు వాటిని ఆచరించిన వ్యక్తులే వారసులు అవుతారు. అనగా ఎవరి కర్మలకు వారే వారసులు. తల్లిదండ్రుల నుండి వారసత్వంగా లభించినవి తాత్కాలికమైనవి. అవి నిజమైన వారసత్వం కాలేవు. తల్లిదండ్రుల నుండి లభించిన స్థిరాస్తులు, ఐశ్వర్య సంపదలు ఆ జన్మలో జీవించి ఉన్నంత కాలం వరకే పరిమితమైనటివి, తాత్కాలికమైనవి. బ్రతికి ఉన్నంత వరకే వాటిని అనుభవించి మరణించిన తరువాత వాటన్నిటిని ఇక్కడే వదిలి వేరే లోకానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. వారికి ఉన్న ఆస్తులను మరణించినప్పుడు వారి వెంట తీసుకొని వెళ్ళలేరు. అందువలన బాహ్యంగా ఉన్న స్థిరాస్తులు, ఐశ్వర్య సంపదలకు వారు నిజమైన వారసులు కారు. ఇంతకు ముందుది యజమానులు అని చెప్పుకున్నాము, ఇక్కడది వారసులు. అంటే ఎవరి కర్మకి వారే వారసులు. కానీ వారు వర్తమాన జన్మలో జీవించి ఉన్నప్పుడు ఆచరించిన కర్మలు మరియు ఇంకా మిగిలి ఉన్న గత జన్మల్లోని కర్మలు ఇవన్నీ వ్యక్తులు మరణించినప్పటికీ ఆ వ్యక్తులు పొందే అన్ని జన్మల్లోనూ వారిని వెంబడించి ఉంటాయి. వారు చేసిన కర్మలు ఆ వ్యక్తులను బంధించి ఉంచి వారి కర్మానుసారం జన్మ తర్వాత జన్మను కలిగిస్తూ ఈ భవ సంసార చక్రంలో తిరిగాడేలా చేస్తాయి. అందువలన ఎవరు చేసిన కర్మలకు వారే వారసులు అవుతారు. భగవానుడు ఈ కర్మ సిద్ధాంతంలో ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకు వెళ్ళడం ఇది అనంతమైనది అని, ఇంకా దీని నుంచి బయటపడటం వీలు కాదు అని చెప్పలేదు. దీని నుంచి బయటపడడానికి కూడా మార్గాన్ని సూచించాడు. అంటే ఎప్పుడైతే అవిద్య అనేది తొలగిపోతుందో అప్పుడు ఈ సంస్కారాలు కూడా తొలగిపోతాయి. సో అవిద్యను తొలగించుకోకుండా ఉంటే కనుక ఈ ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకు వారు చేసుకున్న కర్మలను బట్టి ఆ ఫలితాలను పొందుతూ ఉంటారు. అందుచేత మనసుని పరిశుద్ధం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది ఎప్పటి వరకు అయితే రాగద్వేష మోహాలతో నిండి ఉంటుందో అప్పటి వరకు ఈ భవ సంసారం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. తర్వాతది కమ్మ యోని. యోని అంటే గర్భం. వ్యక్తులు చేసిన కుశల మరియు అకుశల కర్మలు ఆ వ్యక్తులను బంధించి ఉంచి ఆ కర్మల నుండి ఆ వ్యక్తులు మరణించినప్పుడు పునర్జన్మ కలిగేలా చేస్తాయి. వారు చేస్తున్న కర్మల నుండే వారికి మరో జన్మ అనేది కలుగుతుంది. అనగా ఆ కర్మల యోని అనగా కర్మల గర్భం నుండి మరొక జన్మ కలుగుతుందని చెప్పబడింది. తర్వాతది కమ్మ బంధు.
ప్రాణులన్నిటికీ అవి ఆచరించిన కర్మలే నిజమైన బంధువులు. వ్యక్తులు జీవించి ఉన్నప్పుడు తల్లి, తండ్రి, అన్నలు, తమ్ములు, అక్కలు, చెల్లెలు, బావలు, మరుదులు, ఇంకా స్నేహితులు మొదలగు బంధువులు అనేకులు ఉంటారు. కానీ ఈ బంధువుల వలన కలిగిన బంధుత్వాలు ఆ వ్యక్తులు జీవించి ఉన్నంత వరకే ఉంటాయి. వారి బంధుత్వం, స్నేహం జన్మ ఉన్నంత వరకే ఉండి నశించిపోయేది. ఆ వ్యక్తులు మరణించేటప్పుడు ఆ జన్మలో ఉన్న బంధువులు, స్నేహితులు అందరూ శ్మశానం దాకా వచ్చి ఆగిపోయేవారే. వీరిలో ఎవరు మరణించిన తర్వాత ఆ వ్యక్తి వెంట వెళ్ళలేరు. బంధుత్వాలన్నీ శరీరానికి సంబంధించినవే. శరీరం మరణించినప్పుడే ఆ బంధుత్వాలు, స్నేహాలు కూడా మరణిస్తాయి. కానీ జీవించి ఉండగా ఆచరించబడిన అనేక కర్మలు ఇంకా ఖర్చు కాకుండా మిగిలి ఉన్న గత జన్మల్లోని కర్మలు అన్నీ వ్యక్తి మరణించినప్పటికీ అవి ఆ వ్యక్తిని వదలకుండా వెన్నంటే ఉంటాయి. మరో జన్మలోకి కూడా ఈ కర్మలు ఆ వ్యక్తితో పాటే ప్రవేశిస్తాయి. కాబట్టి ఎవరు చేసిన కర్మలే వారికి నిజమైన బంధువులు, స్నేహితులు. తర్వాతది కమ్మ పటిస్సరణ. కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తులు దేవుడి దగ్గర మోకరిల్లి రక్షించమని వేడుకుంటూ శరణు చొచ్చుతారు. విష్ణు అనే దేవుణ్ణి శరణు వేడిన వారికి ఆ విష్ణువు పటిస్సరణుడు అవుతాడు. అనగా శరణు ఇచ్చి రక్షిస్తాడు. అలాగే రాముడికి శరణు వేడిన వారికి రాముడు పటిస్సరణుడు అవుతాడు. అనగా ఆశ్రయం ఇచ్చి శరణు ఇచ్చి రక్షిస్తాడు. అలాగే త్రిరత్నాలు, బుద్ధుడు, ధర్మం, సంఘాన్ని శరణు వేడిన వారికి త్రిరత్నాలు పటిస్సరణాలు అవుతాయి. పటిస్సరణ అంటే శరణు ఇచ్చి రక్షించినవని అర్థం. కానీ బుద్ధుడు అనే వ్యక్తి ఎవరికి శరణి ఇచ్చి రక్షించలేడు. ఎవరు ఆచరించిన కుశల కర్మలే వారికి ఆశ్రయమిచ్చి రక్షిస్తాయి అని ప్రబోధిస్తూ కమ్మమేవ పటిస్సరణం పసంతి కమ్మ పటిస్సరణ అని భగవానుడు చెప్పాడు. అంటే వ్యక్తులు చేసిన ఎవరి కుశల కర్మలు వారికే పటిస్సరణమై శరణ ఇస్తాయి, రక్షిస్తాయి అని తాత్పర్యం. అంటే వాళ్ళు చేసిన కుశల కర్మలే వారిని రక్షిస్తాయి, వేరే ఎవరు కూడా రక్షించరు. బుద్ధుడు క్లియర్గా చెప్పాడు, నేను కూడా మీకు రక్షణ కల్పించలేను, మీ రక్షణను మీరే కల్పించుకోవాలి, మీరు చేసే కుశల కర్మలు మిమ్మల్ని రక్షిస్తాయి. అంతేగాని ఏ భగవంతుడు అంటే ఏ దేవుడు ప్రాణులకు శరణి ఇచ్చి రక్షించలేడు. అందువలన దేవుడు నిజమైన పటిస్సరణుడు కాదు. ఎవరు చేసిన కుశల పుణ్యకర్మలే వారికి శరణి ఇచ్చి రక్షిస్తుంటాయి. అదే నిజమైన పటిస్సరణాలు. కాబట్టి ప్రతి ఒక్కరూ కుశల కర్మలనే ఆచరించాలి. ఎందుకంటే అవే వ్యక్తులు కష్టాల్లో ఉన్నప్పుడు శరణి ఇచ్చి రక్షించగలుగుతాయి. కొంతమంది బుద్ధుడిని శరణు చొచ్చుతారు. అంటే వారు బుద్ధుడనే వ్యక్తిని ఎవరిని శరణు వేడటం లేదు. బుద్ధుడిలో ఉన్న సర్వజ్ఞతకు, ఇంకా బోధికి, జ్ఞానానికి, అధిష్టానానికి, చిత్త నిర్మలతకు మొదలగు గుణగణాలను శరణు వేడుతున్నారు అని అర్థం చేసుకోవాలి. అంటే కొంతమంది బుద్ధుడి ప్రతిమల దగ్గర నమస్కారం చేస్తూ ఉంటారు కదా. నిజంగా నమస్కారం చేయవలసింది బుద్ధుడిలో ఉన్న గుణాలకి, వ్యక్తికి కాదు. ఇలా బుద్ధుడిలోని గుణగణాలను శరణు వేడటం ఒక పవిత్రమైన పుణ్యకార్యం. అలా శరణు వేడటం ధ్యాన సాధకుల తెలివితోనూ జ్ఞానంతోనూ చేసినటువంటి కుశల కర్మ అవుతుంది. ఇలా తెలివితోనూ జ్ఞానంతో చేసిన కుశలమైన పుణ్యకర్మ యొక్క కర్మఫలాలు బుద్ధుణ్ణి శరణు వేడటం వలన లభిస్తాయి. అలాగే త్రిరత్న శరణు వేడినప్పుడు బుద్ధుడు, ధర్మం, సంఘం అనే 3 అంశాలు అలా శరణు వేడిన వారికి శరణు ఇచ్చి ఆటంకాలను తొలగించి రక్షిస్తాయి. అలాగే వర్తమాన కర్మలకు
మరియు కర్మల స్వభావంలోని అంశాలకు గల సంబంధం ఏంటంటే, మానవ లోకంలో జన్మించిన ప్రతి వ్యక్తి జీవించి ఉండడానికి డబ్బు సంపాదించాల్సిన అవసరం చాలా ఉంది. దీని కొరకు వారు వ్యవసాయం, వ్యాపారం, వృత్తి పనులు మొదలగు పనులు చేసి దాని ద్వారా జీవనోపాధిని సంపాదించుకుంటారు. అందువలన వ్యక్తులు వర్తమానంలో ఆచరించే కర్మలే వారి ఆస్తులు అవుతాయి. ఆ కర్మలే వారికి డబ్బు సంపాదించి పెడతాయి. అందువలన డబ్బు సంపాదించడానికి చేసే అన్ని రకాల కర్మలను కమ్మసక అంటారు. ఈ వర్తమాన కర్మలు వారికి వారసత్వంగా లభించినవి కాబట్టి ఆ కర్మలే వారికి వారసులు అవుతాయి. అందువలన ఈ వర్తమాన కర్మలు వారికి కర్మదాయాద అవుతాయి. ఈ కర్మలే వారి సంతతి జననానికి మూల కారణమైనందున ఈ కర్మలే వారికి కమ్మయోని అవుతుంది. ఈ వర్తమాన కర్మలే వారికి బంధువుల వలె ప్రవర్తించడం వలన ఆ కర్మలే వారికి కమ్మ బంధువులవుతాయి. ఈ వర్తమాన కర్మల్లోని కుశల పుణ్య కర్మలే వారికి శరణి ఇచ్చి రక్షిస్తాయి కాబట్టి ఈ వర్తమాన కర్మలే వారికి కర్మ పటిసరణ అవుతుంది. వాటితో పాటు వీటికి అనుబంధంగా ఉండే ఇతర కారణాలు అనగా మంచివారితో, పవిత్రులతో చేసే స్నేహం, పండితుల సేవల అనబడే జ్ఞానులతో సాంగత్యం, బుద్ధుడి బోధనల అనుసారంగా చేసే ధర్మాచరణం మొదలుగునవి అన్ని కర్మలు జరగడానికి అనుకూల పరిస్థితులను నెలకొల్పుతాయి. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. వర్తమాన జన్మల్లో వ్యక్తులు ఆచరించిన పుణ్యకర్మలు లేక పాపకర్మలు ఒకసారి చేసినప్పుడు అవి పరిపక్వం కావడానికి కొన్ని వందల లేక వేల జన్మలు కూడా పట్టవచ్చును. ఇవి పరిపక్వం అయ్యేదాకా ఆ కర్మలు ఆ వ్యక్తి తీసుకుంటున్న అన్ని జన్మల్లోనూ వారి భవాంగ ప్రవాహంలో కలిసి ప్రవహిస్తూ ఉంటాయి. అవి పరిపక్వం చెందినప్పుడు కుశల కర్మకు సుఖం లేదా ఉన్నత లోకాల్లో పునర్జన్మ, మరియు పాపకర్మకు దుఃఖం లేక అపాయ లోకాల్లో పునర్జన్మ కలుగుతుంటాయి. అందువలన అందరూ మంచి క్రమశిక్షణ, నీతి నియమాలు, శీలపాలన అనే విషయాలను వారి ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించి సాధన చేసి అలవర్చుకోవాలి. బ్రతికున్నంత కాలం మంచి నడవడిని సాధనతో కాపాడుకోవాలి. అలాగే చెడు నడవడి, అవినీతి, పాపకర్మలు అంటే అందరూ మరణం కన్నా ఎక్కువగా భయపడాలి. వాటిని దరికి రాకుండా జాగ్రత్త వహించాలి. దీనికి సంబంధించి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక వ్యక్తికి 4 భార్యలు ఉంటారు. ఆ వ్యక్తి అనుకోకుండా ఏదో అనారోగ్యం వచ్చి ఒక వారం రోజుల్లో చనిపోతాడు అని తెలుసుకుంటాడు. ఈ 4 భార్యలు అంటే అతడికి చాలా ఇష్టం. వాళ్ళకు కూడా కొంత ఇష్టం ఉంటుంది. అయితే నేను కనుక చనిపోతే ఈ భార్యలు 4 భార్యలు వాళ్ళలో ఎవరు నాతో పాటు వస్తారు అని తెలుసుకోవాలి అనుకుంటాడు. అయితే భర్త మొదటి భార్య దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అంటే భర్తకి మొదటి భార్య అంటే చాలా ఇష్టం. ఆమెకి మాత్రం అతను ఉన్నప్పుడు మాత్రం ప్రేమ ఉంటుంది, అతడు వెళ్ళిపోగానే అసలు పట్టించుకోదు. అయితే మొదటి భార్య దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నేను చనిపోతే నాతో పాటు వస్తావా అని. ఆమె చెప్తుంది, మీరు చనిపోతే చనిపోయింది, నేనైతే ఎక్కడికి రాను, నేను ఇక్కడే ఉంటాను అని చెప్తుంది. రెండో భార్య దగ్గరికి వెళ్తాడు. రెండో భార్య అంటే ఇతనికి చాలా ప్రేమ. ఆమెకు కూడా ఏదో కొంత ప్రేమ ఉంటుంది, కానీ అంత ఎక్కువగా ఉండదు, ఈయనకు ఉన్నంత ఎక్కువగా ఉండదు. అయితే రెండో భార్య దగ్గరికి వెళ్ళి అడిగితే ఆమె చెప్తుంది, మీరు చనిపోతే చనిపోండి, వస్తే గీస్తే శ్మశానం దాకా వస్తాను, అంతకు మించి అయితే నేను రాలేను అని చెప్తుంది. అయితే మూడో భార్య దగ్గరికి వెళ్తాడు. ఈయనకి మాత్రం విపరీతమైన ప్రేమ దాని మీద, అంటే మూడవ భార్య మీద. ఆమెకు మాత్రం ఏదో ఆయన ఉన్నప్పుడు ఏదో ప్రేమ చూపిస్తుంది, ఆ తర్వాత అసలేమీ పెద్ద పట్టించుకోదు. అయితే ఆమె దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, మూడో భార్య దగ్గరికి వెళ్ళి. ఆమె చెప్తుంది, మీరు చనిపోతే చనిపోండి, కావాలంటే నేను వేరే పెళ్ళి చేసుకుంటాను అని చెప్తుంది.
తర్వాత నాలుగో భార్య దగ్గరికి వెళ్తాడు. అయితే ఈయనకి ఆ నాలుగో భార్య అంటే పెద్ద ఇష్టం ఏమీ ఉండదు. ఏదో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి కొంచెం ఏదో ఇష్టం ఉంటుంది తప్ప అంతగా పట్టించుకోడు. కానీ నాలుగో భార్యకు మాత్రం ఈయనంటే విపరీతమైన ఇష్టం. అయితే నాలుగో భార్యని కూడా ఇదే ప్రశ్న అడుగుతాడు. నేను చనిపోతే నాతో పాటు వస్తావా అని. నాలుగో భార్య చెప్తుంది, సరే అండి, నేను మీతో పాటే వస్తాను అంటుంది. అయితే ఈ నలుగురు భార్యలు మనందరి జీవితంలో కూడా ఉంటారు. మొదటి భార్య ఏం చెప్పింది? మీరు చనిపోతే చనిపోండి, నేనైతే ఎక్కడికి వచ్చేది లేదు అని చెప్పింది. మనం చనిపోయిన తర్వాత ఒక్క అంగుళం కూడా మనతో పాటు రానిదేంటి? మన శరీరం. మనం బ్రతికున్నంత కాలం దాని మీద ఎంతో ప్రేమ పెంచుకుంటూ పోతాము. నేను, నాది, నా శరీరం, నేను చాలా అందంగా ఉన్నాను, నా శరీరం పైన చిన్న మరక కూడా రాకూడదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఏ వ్యక్తి కూడా, అంటే ఏ మనిషి కూడా, ఏ ప్రాణి కూడా ముసలితనం ఇంకా చావు నుండి తప్పించుకోలేడు. అది మర్చిపోయి నేను అనే అహంకారంలో బ్రతుకుతూ ఉంటారు. ఈ శరీరాన్ని ఎంతో ఇష్టంగా చూసుకుంటారు. అంటే అలాగని శరీరాన్ని చూసుకోవద్దని కాదు, దాని పట్ల ఉండే మమకారం అది దుఃఖాన్ని తీసుకొస్తుంది. అందుచేత ఈ శరీరాన్ని శరీరంగానే చూడాలి. ఉదాహరణకి రాజు బ్రతికుండంగా రాజును గొప్పగా చూస్తాడు. రాజు చనిపోయిన తర్వాత ఒక్కరోజు కూడా ఆ శరీరాన్ని ఎవరింట్లో కూడా పెట్టుకోరు. కావాలంటే ఆ రాజు యొక్క చెప్పులనైనా వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు, కానీ ఆ శరీరాన్ని మాత్రం పెట్టుకోరు. ఎందుకంటే అది కుళ్ళిపోయి దుర్వాసన వస్తుంది కాబట్టి. అంటే ఈ శరీరం యొక్క స్వభావాన్ని తెలుసుకోవాలి. ఇది ఏంటి? 32 శరీర భాగాలు: మాంసము, రక్తము, ఊపిరితిత్తులు, ఎముకలు, ఇంకా మలమూత్రాలతో నిండి ఉన్న శరీరం. ఈ శరీరాన్ని రకరకాలుగా చూస్తూ ఉంటారు. దీని పట్ల మమకారం పెంచుకుంటారు. అది దుఃఖాన్ని తీసుకొస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మనం చనిపోయిన తర్వాత మనతో పాటు అది ఎక్కడికి రాదు, అది అక్కడే పడి ఉంటుంది. రెండవ భార్య ఏం చెప్పింది? మీరు చనిపోతే చనిపోండి, వస్తే గిస్తే శ్మశానం దాకా వస్తాను అని చెప్పింది. శ్మశానం దాకా వచ్చేది ఎవరు? భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు, లేకపోతే వాళ్ళ స్నేహితులు. వస్తే గిస్తే శ్మశానం దాకా వస్తారు. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. కానీ బ్రతికి ఉండంగా ఎంతెంత మమకారం పెట్టుకుంటాడు అంటే, నా పిల్లలు లేకపోతే నేను చచ్చిపోతాను, నా మనవళ్ళు ఇంకా కావాలి, నేను ఇది చేయాలి, అది చేయాలి, వాళ్ళకి ఇది చూడాలి, అది చూడాలి. అరే, నువ్వు చనిపోయే క్షణంలో ఉన్నావు, నీ గురించి నువ్వు ఆలోచించు. ఎప్పుడు బయట విషయాలేనా? ఎంతెంత మమకారం పెట్టుకుంటే అంతంత దుఃఖము. ఎన్ని ఇష్టాలు ఉంటే అన్ని దుఃఖాలు. ఎందుకంటే పుట్టిన ప్రతి ప్రాణి ఏదో ఒక రోజు దూరమైపోతుంది. ఆ సత్యాన్ని గ్రహించి ఉన్న విషయాలను ఉన్నట్లుగా గ్రహించడానికి ప్రయత్నించాలి. అప్పుడే దుఃఖం నుంచి బయటపడగలుగుతాము. అంటే మనం చనిపోయిన తర్వాత మనం ఎవరి మీద అయితే ఇంత ప్రేమ పెట్టుకొని ఉంటామో వాళ్ళెవ్వరూ కూడా మనతో పాటు రారు. ఆ విషయాన్ని, ఆ సత్యాన్ని గ్రహించాలి. అంటే మన గురించి మనం అవగాహన చేసుకోవాలి. తర్వాతది మూడో భార్య ఏం చెప్పింది? మీరు చనిపోతే చనిపోండి, కావాలంటే నేను వేరే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. చనిపోయిన తర్వాత వేరే పెళ్లి చేసుకునేది ఎవరు? మనం సంపాదించిన ఆస్తిపాస్తులు, సంపదలు, స్థలాలు, డబ్బు, బంగారం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ చనిపోయిన తర్వాత వేరే వాళ్ళ సొత్తు అయిపోతుంది కదా. అంటే వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నట్టే కదా. బ్రతికి ఉండంగా ఎంతెంత మమకారం అంటే, ఆ డబ్బు అంటే నాది అన్నది ₹1 కూడా పోకూడదు అని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంకా కావాలి కావాలి కావాలి.
అరే నువ్వు చనిపోయిన తర్వాత ఒక్క రూపాయి కూడా నీతో పాటు తీసుకెళ్ళవు. అలాగని డబ్బు లేకుండా జీవించమని అర్థం కాదు. ఆ సత్యాన్ని గ్రహించాలి. డబ్బుని ఏ విధంగా చూడాలి అంటే మన దగ్గర ఉన్న సంపదలను ఒక పరికరంలాగా ఉపయోగించుకోవాలి. దేనికి? కుశల కర్మలు చేయడానికి. అంతేగాని ఆ డబ్బుని నా ఒక జనరేషను, 2 జనరేషను, 3 జనరేషను నా భవిష్యత్తు వాళ్ళకి కావాలి అంటే వాళ్ళు ఉంటారో లేదో తెలియదు. కానీ నువ్వు ఏదైతే సంపాదించడంలో మనసు పెట్టి చేస్తూ ఉన్నావో అది నీ వ్యక్తిగతంగా మార్పుకి కనుక ప్రయత్నించినట్లయితే అది ఇంకా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది కదా. ఎందుకంటే నువ్వు చనిపోయిన తర్వాత నీతో పాటు ఒక్క రూపాయి కూడా వచ్చేది లేదు. ఒక రాజు ఉండేవాడు అనమాట. ఆ రాజుకి ఒక సందేహం వచ్చింది. నా దగ్గర ఎంత డబ్బు ఉందో ఒకసారి చూద్దాము, ఇది ఎంతమందికి సరిపోతుందో. అంటే నా తరాలకి, ఒక తరానికి, 2 తరాలకి, 3 తరాలకి, ఎన్ని తరాలకి సరిపోతుందో చూడమని అక్కడుండే మంత్రికి చెప్తాడు. మంత్రి దాన్ని లెక్క కట్టించి, మహారాజా మీ దగ్గర ఉన్న ధనం 5 తరాలకు సరిపోతుంది. అయితే ఆ రాజుకి దిగులు పట్టుకుంది. అరే నా దగ్గర ఉన్నది 5 తరాలకే సరిపోతుందా, మరి మిగిలిన తరాలకి ఎలాగా? ఇదే దిగులు అన్నమాట. ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే ఆ మంత్రి దాన్ని గమనించి ఒక భిక్షువు ఊర్లోకి వచ్చాడని తెలుసుకుంటాడు. మీరు కనుక రాజా ఆ భిక్షువుని కలిసినట్టయితే మీ దగ్గర ఉన్న సందేహాలకి సమాధానం దొరకవచ్చు. మీరు దేనికోసమైతే దిగులు చెందుతున్నారో దానికి సమాధానం దొరకవచ్చు. మీరు ఆ భిక్షువు దగ్గరికి వెళ్ళి కలవండి అంటే ఆ భిక్షువు దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలిసి తన మనసులో ఉన్న విషయాన్ని చెప్తాడు. అయితే ఆ భిక్షువు ఏం చేస్తాడంటే ఆ పక్క ఒక వీధిలో ఒక పేదరికంలో ఉన్న ముసలావిడ జీవిస్తూ ఉండేది. అయితే ఆ ముసలావిడ దగ్గరికి వెళ్ళి, రాజా మీరు కొంత ఏదైనా ఆహారాన్ని ఆమెకి ఇవ్వండి, మీకు కావాల్సిన సమాధానం దొరుకుతుంది అని రాజుకి ఆ భిక్షువు చెప్తాడు. రాజు కూడా నేను కొంత ఆహార పదార్థాలను తీసుకెళ్తాను అని ఒక 10 కేజీలు గోధుమ పిండి అనుకున్నాడు. కానీ నేను రాజుని కదా, 10 కేజీలు ఇస్తే ఏం సరిపోతుంది అని ఒక బండి నిండా ఆహార పదార్థాలన్నీ, అంటే ఉపయోగించుకునే ఆ బియ్యము ఇంకా మిగిలిన అన్నీ నింపించి ఆ ముసలావిడ ఇంటి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇవి నీ కోసం తీసుకొచ్చాను, ఇవి తీసుకోండి అంటే ఆ ముసలావిడ అంటుంది, ఇవన్నీ ఎందుకు నాయనా, నాకు ఇవన్నీ అవసరం లేదు. ఏదో నేను రోజుకి ఒక 2 చపాతీలో ఏమో తింటాను. అయితే కనీసం ఈ రోజుకైనా మీరు కొంత నేను తీసుకొచ్చాను కదా, కొంత తీసుకోండి అంటే ఆ ముసలావిడ అంటది, నాయనా ఈ రోజుకి కావాల్సింది నేను ఆల్రెడీ తినేశాను, రేపటి గురించి నేను ఆలోచించను. అంటే రేపటి వరకు నేను బ్రతికుంటానో లేదో కూడా నాకు తెలియదు. రేపటి గురించి ఆలోచిస్తూ ఇది భయాన్ని, అంటే రేపు ఏమవుతుందో లేకపోతే రేపు నేను ఏమైపోతానో అని ఆలోచిస్తూ ఉంటే నేను ప్రస్తుతంలో జీవించలేను. అందుకోసమని రేపటి గురించి రేపు చూసుకుంటాను, ఈ రోజుకి నాకు సరిపోయింది, ఇవన్నీ మీరే తీసుకెళ్ళండి అని ఆ ముసలావిడ చెప్పేసరికి రాజుకు ఆశ్చర్యం అనిపించింది. అరే ఈవిడ దగ్గర ఇవేమీ లేకపోయినా ఇంత సంతోషంగా ఉంది, నా దగ్గర ఇన్ని ఉన్నా కానీ నా మనసులో ఏదో ఒక విచారం ఉంది అరే అని ఆ విషయాన్ని తెలుసుకున్నాడు. అంటే మన దగ్గర ఏమున్నదన్నది ముఖ్యం కాదు, దాన్ని ఎలా చూస్తున్నామన్నది చాలా ముఖ్యం. సో మన సంతోషానికి ఇది ఉంటేనే అది ఉంటేనే సంతోషం అంటే అలా ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉండాలి కదా. అందుచేత ఈ వస్తువులని, సంపదలని, వాటిని ఉన్నవి ఉన్నట్లుగా చూడటం అనేది మనం చేయాల్సి ఉంటుంది. వాటిని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకోవాలి. అలాగే కుశల కర్మలు చేయడానికి సంపదలను
ఉపయోగించుకోండి. నాలుగో భార్య ఏం చెప్పింది? మీరు చనిపోతే మీతో పాటే వస్తాను అని చెప్పింది. మనం చనిపోయిన తర్వాత మనతో పాటు వచ్చేది ఎవరు? మనం చేసిన మంచి చెడు కర్మలు ఏవైతే ఉన్నాయో అవి మనతో పాటే వస్తాయి. మీ మనసులో రాగాన్ని, ద్వేషాన్ని, మోహాన్ని పెంచుకుంటూ పోయారంటే ఆ రాగద్వేష మోహాలే మీతో పాటు వస్తాయి. అలాగే మీ మనసులో ఉన్న ఈ చెడు గుణాలను తొలగించుకొని ఉంటే అవి తొలగిపోయిన విషయాలే మీతో పాటు వస్తాయి. అందుచేత మనసులో ఉండే రాగద్వేష మోహాలను తొలగించుకోవడానికి ప్రయత్నించాలి. ఈ మొదటి 3 భార్యలు ముఖ్యమే, కానీ 4వ భార్య అన్నిటికన్నా ముఖ్యమైనది. మనం చేసే మంచి చెడులు, అంటే మనం చేసే కర్మకి మనమే వారసులము, మనమే యజమానులము, మనమే దాయాదులము, మనమే కమ్మ యోని అని చెప్పాం కదా, కమ్మ బంధు కమ్మ పటి శరణ. అంటే మన కర్మలే మనకి శరణు. కుశల కర్మలు చేస్తే అవి మిమ్మల్ని మంచి వైపు తీసుకెళ్తాయి. అకుశల కర్మలు చేస్తే అవి మిమ్మల్ని దుఃఖం వైపుకి తీసుకొని పోతాయి. అందుచేత ఈ 4 భార్యలు ముఖ్యమే, కానీ 4వ భార్య అత్యంత ముఖ్యమైనది. సో ఇప్పటి వరకు జరిగిపోయింది ఏంటో దాని గురించి విచారించి ఉపయోగం లేదు. కనీసం ఇప్పటి నుంచి మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నించాలి. వర్తమానం మారిపోతే భవిష్యత్తు కూడా మారిపోతుంది. అంటే వర్తమానంలో కుశల కర్మలు ఆచరించడానికి ప్రయత్నించాలి. శీలాన్ని ఆచరించండి, దాన గుణాన్ని పెంచుకోండి, ధ్యానం చేయండి. మీ మనసులో ఉన్న రాగాన్ని, ద్వేషాన్ని, మోహాన్ని, లోభాన్ని, ఈర్ష్య వీటన్నిటిని కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ పోండి. ఏం లేదు, ఒక కుండలో రోజు ఒక డ్రాపు వాటర్ వేస్తూ పోయామనుకోండి, అది ఏదో ఒక రోజు నిండు కుండగా మారిపోతుంది. ఈ డ్రాపు ఈ కుండని ఏం నింపుతుందిలే అనుకుంటే ఆ కుండ ఎప్పటికీ నిండదు. అలాగే మనం రోజు కొన్ని కుశల కర్మలు చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు మనం అనుకున్న నిబ్బానాన్ని పొందవచ్చు. ఇది ఈరోజు ప్రవచనం. ఈ కర్మను చక్కగా అర్థం చేసుకోవాలి. మనం చేసే ప్రతి కర్మకు దాని ఫలితాన్ని వదిలేస్తుంది. అందుచేత వీలైనన్ని కుశల కర్మలు చేయడానికి ప్రయత్నించండి.